अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाहि वहदा वस्सलातु वस्सलामु अला मन ला नबिय्य बअदा व अला आलिहि व अस्हाबिहि अजमईन व मन तबिअ बिहसान इला यौमिद्दीन। अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। इन तज्तनिबू कबाइर मा तुनहौना अन्हु नुकफ्फिर अन्हुम सय्यिआतिहिम व नुदखिलहुम मुदखलन करीमा। वक़ाल अल्लाहु तआला अल्लज़ीना यज्तनिबूना कबाइरल इस्मि वल फ़वाहिश इल्लल लमम। రెండు వేరు సూరాల నుండి రెండు ఆయతులు నేను ఇప్పుడే పారాయణం చేశాను. ఒకటి సూర నిసా సూర నంబర్ 4 ఆయత్ నంబర్ 31. రెండోది సూరే నజ్మ్ సూర నంబర్ 53 ఆయత్ నంబర్ 32. ఈ ఆయతులలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కబీరా గునా, పెద్ద పాపములు, ఘోర పాపములు నుండి ఎవరైతే రక్షణ పొంది ఉంటారో, దూరంగా ఉంటారు, దాని జోలికి పోకుండా ఉంటారు, వారి చిన్న పాపాలను అల్లాహ్ క్షమిస్తానంటున్నాడు. పెద్ద పాపాల నుండి దూరంగా ఉన్నందుకు చిన్న పాపాలు కఫారాగా మారుతున్నాయి. పెద్ద పాపాల నుండి దూరంగా ఉండటం వల్ల చిన్న పాపాలు క్షమించబడుతున్నాయి అని ఖురాన్ యొక్క ఈ ఆయతులు చెప్తున్నాయి మనకు. కావున పెద్ద పాపాలు అంటే ఏంటో తెలుసుకోవటం మనపై కర్తవ్యం. హుజైఫా బిన్ యమాన్ రజియల్లాహు అన్హు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో నిత్యము రాబోయే ఫితనాలు, ఉపద్రవాలు, కలతలు గురించి అడిగేవారు. సహాబా ఆయన అనేవారు, ఏమయ్యా నువ్వు మంచి గురించి అడగాలి కానీ కీడు గురించి అడుగుతావేంటి అని. హుజైఫా బిన్ యమాన్ అన్నారు, కీడు అనేది నాకు తెలిసిపోతే ఇంకా మిగిలిందంతా కూడా మంచే కదా అన్నారు. ప్రమాదం అనేది ఎలా వస్తుందో అది తెలుసుకుంటే ఇంకా నాకు సుఖమే కదా. అందుకే నేను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఎక్కువగా రాబోయే కీడు గురించి అడిగేవాడిని. మనము కూడా పెద్ద పాపాల గురించి తెలుసుకుంటే, ఇది పెద్ద పాపము, ఇది చేస్తే తౌబా చేయాలి, ఇది ఇట్టే క్షమించబడవు. పెద్ద పాపాలకు తౌబా తప్పనిసరి, పశ్చాత్తాపం తప్పనిసరి. తౌబాతోనే అది క్షమించబడుతుంది. చిన్న చిన్న పాపాలు నమాజుల ద్వారా, మనము చేసే నమాజుల ద్వారా, మనము చేసే వజూ ద్వారా, 2 జుమ్మాల మధ్య, 2 నమాజుల మధ్య, 2 వజూల మధ్య, 2 రంజాన్ల మధ్య పాపాలు చిన్న చిన్నవి క్షమించబడుతూ ఉంటాయి. పెద్ద పాపాలకు అలా కాదు, తౌబా చేయవలసి వస్తుంది. అందుకే అవి తెలుసుకుంటే మనము వాటి జోళ్ళకు పోము. ఒకవేళ అది ఆ పొరపాటు జరిగిపోతే తౌబా చేసుకుంటాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన గ్రంథము ఖురాన్లో పెద్ద పాపాల గురించి చర్చించాడు. ఎలా మనం గుర్తుపట్టగలము? ఖురాన్లో ఈ పాపం చేస్తే స్వర్గం నిషిద్ధము, ఈ పాపం చేస్తే జహన్నంలోకి వెళ్తారు, ఈ పాపం చేస్తే అల్లాహ్ యొక్క శిక్షలు వస్తాయి, ఈ పాపం చేస్తే అల్లాహ్ యొక్క శాపం పడుతుంది, ఈ పాపం చేస్తే అల్లాహ్ మార్గం నుండి తప్పిపోతారు
అని వస్తుంటాయి ఖురాన్లో. అలాగే హదీస్లో ఈ పాపం కారణంగా అల్లాహ్ యొక్క లానతు శాపము, ఈ పాపం కారణంగా ప్రవక్త యొక్క లానతు శాపము, ఈ పాపం కారణంగా జన్నతులు వెళ్ళలేరు, ఈ పాపం కారణంగా జహన్నంలో వెళ్ళిపోతారు, ఇటువంటి పదాలు వాడటం జరిగింది హదీస్లో. అవన్నీ తీసుకొని అవి పెద్ద పాపాలుగా వర్ణించారు. కాబట్టి మనము పెద్ద పాపాలు అనేవి తెలుసుకుంటే చిన్న పాపాల నుండి మనము దూరం అయిపోతాం, సేఫ్ అయిపోతాం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఒక వ్యక్తి వచ్చాడు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ఒక పరాయి స్త్రీని కౌగిలించాను, నా వల్ల పొరపాటు జరిగింది, నేనేం చేయాలి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కాముగా ఉన్నారు. అజా అయ్యింది, నమాజ్ అయ్యింది. నమాజ్ తర్వాత ఆ వ్యక్తిని అడిగారు, ఎక్కడున్నావని. ఇక్కడే ఉన్నాను. ఈ నమాజు నీ ఆ పాపాన్ని పరిహారంగా అయ్యింది, ఇక్కడ నుంచి అటువంటి పని నుండి ఆగిపో. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు 11వ సూర హూద్ ఆయత్ నంబర్ 114 చదివారు. అకీమస్ సలాత అతరాఫ నహారి వజుల్ఫ మినల్ లైల్ ఇన్నల్ హసనాతి యుజ్హిబ్నస్ సయ్యాత్. ఇన్నల్ హసనాతి యుజ్హిబ్నస్ సయ్యాత్. మంచి కార్యాలు మీ సయ్యాత్, మీ చెడులను తొలగించేస్తాయి, హరించేస్తాయి. కావున పాప పరిహారం అనేది చిన్న చిన్న పాపాలకు మనం చేస్తున్నటువంటి సదాచరణ హసనాత్, అవి కఫారాగా ఉపయోగపడతాయి. ఇక పెద్ద పాపాలకు తౌబా, క్షమాపణ, పశ్చాత్తాపము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెద్ద పాపాల గురించి చర్చించాడు. ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హు వారు అంటున్నారు, ఆయన యొక్క ఖౌల్ ఇది, పెద్ద పాపాలు అనేవి సహీహ్ బుఖారీ యొక్క ఒక హదీస్ ద్వారా చాలామంది 7 అంటారు. 7 హదీస్ నంబర్ 2766. ఈ హదీస్ ద్వారా చాలామంది ఏమంటారంటే పెద్ద పాపాలు ఈ 7 అంటారు. పొరపాటు పడ్డారు. ఆ 7 కాదు, పెద్ద పాపాలు 70కి పైగా ఉన్నాయన్నారు ఇబ్న్ అబ్బాస్. 70కి పైగా ఉన్నాయన్నారు ఇబ్న్ అబ్బాస్. అలాగే ఇమామ్ ఇబ్న్ తైమియా కూడా అన్నారు, పెద్ద పాపాలు 7 కాదు, అనేకమైన ఉన్నాయన్నారు. ఎక్కువగా ధార్మికవేత్తలు, ఇస్లాం ధార్మికవేత్తలు ఏకీభవించారు, పెద్ద పాపాలు 70 కంటే ఎక్కువ ఉన్నాయని. కాబట్టి పెద్ద పాపాల గురించి ఈరోజు మనము వింటాము. అందులో నంబర్ వైజ్ మీకు పేపర్లు ఇచ్చారు. ఆ పేపర్లలో మీరు టిక్ పెడుతూ ఉండండి. ఏవైనా ఎక్స్ట్రాగా ఎక్కువగా ఆయతులు వచ్చినా లేదా ఆయతులు ఏవైనా తప్పు చెప్పినా మీరు కౌంట్ చేయొచ్చు, కోట్ చేయొచ్చు, రాసుకోవచ్చు. మొదటిది పాపంలో అషిర్క్. షిర్క్ అంటే బహుదైవారాధన. అది మనకు తెలిసిందే, ఎప్పుడు మనం వింటూనే ఉంటాము. షిర్క్ అనేది దారుణమైన పాపమని సూర లుక్మాన్ 31వ సూరాలో 13వ ఆయత్లో వస్తుంది. ఇన్న షరిక లజుల్ముల్ అజీమ్. షిర్క్ అనేది పాపాలలో అతి పెద్ద పాపము. షిర్క్ క్షమించరానిది. ఎప్పుడు కూడా అల్లా క్షమించడు షిర్క్ని. 5వ సూర 72వ ఆయత్. షిర్క్
తప్ప ఇతర పాపాలను అల్లా క్షమిస్తాడు. 4వ సూర నిసా ఆయత్ నంబర్ 48, 116. 18 మంది ప్రవక్తలు, వారి తండ్రి తాతలు, వారి సంతానము, వారి సహోదరులు గురించి అల్లా సూర నంబర్ 6 ఆయత్ నంబర్ 82 నుండి 88 వరకు చర్చించి అన్నాడు, ఈ ప్రవక్తల యొక్క తండ్రులు, కుమారులు, సహోదరులు అందరినీ నేనే ఎన్నుకున్నాను. అంటే 18 మంది ప్రవక్తలే కాకుండా భూలోకంలో ఎంతమంది అయితే ప్రవక్తల కుటుంబంలో పుట్టారో, వంశంలో పుట్టారో, వారందరికీ నేనే హిదాయత్ ఇచ్చానంటున్నాడు అల్లా. అంటే ఏంటి? 18 మంది ప్రవక్తల యొక్క కుటుంబంలోనే ప్రవక్తలు కూడా వచ్చారు. 1,00,000కు పైగా ప్రవక్తలు ఈ లోకంలో వచ్చారు. ఈ ప్రవక్తలందరికీ నేనే హిదాయత్ ఇచ్చానన్నాడు. ప్రవక్తల కుటుంబీకులకు కూడా నేనే హిదాయత్ ఇచ్చానంటున్నాడు అల్లాహ్. ఒకవేళ వీరు కూడా షిరిక్ చేస్తే వీరి కర్మలు కూడా వ్యర్థమైపోతాయి అని సూర అనామ్ యొక్క ఆయతుల్లో అల్లాహ్ చెప్పాడు. వలో అష్రకు లహబిత అన్హుమ్ మా కాను యఅమలూన్. 39వ సూర జుమర్ ఆయత్ నంబర్ 65లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకవేళ మీరు షిరిక్ చేసిన మీ కర్మలు కూడా వ్యర్థమైపోతాయి. ప్రవక్తల కర్మలే వ్యర్థమైపోతాయి అంటే ఎంత దారుణమైన పాపం అది షిరిక్. కాబట్టి దాని జోళ్ళకు పోకూడదు, దాని నుండి దూరంగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా షిరిక్ చేస్తే తౌబా చేసుకోవాలి, మరి దాని జోళ్ళకి వెళ్ళకూడదు. ఇది పెద్ద పాపం. అందుకే షిరిక్ అనే పాపము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నటికీ క్షమించడు. రెండవది హత్య, నరహత్య. హత్యలో ఒకటి అన్యాయముగా ఎవరినైనా హత్య చేయటం. దీన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు? అన్యాయముగా మీరు ఎవరికైనా హత్య చేస్తే హత్యకు బదులు మీరు కూడా చంపబడతారు. మరణానికి బదులు మరణం. ఖిసాస్ ఉంది, ఖిసాస్. అయితే ఈ హత్య ఎవరైతే చేశారో ఇది దారుణమైన పాపము, ఘోరమైన పాపము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 25వ సూరాలో 68, 69లో అంటున్నాడు, రెహమాన్ యొక్క దాసులు, అనంత కరుణామయుని యొక్క దాసులు, వారు అల్లాహ్తో పాటు వేరే వారిని పిలవరు. వలా తద్ఉ మఅ అల్లాహి ఇలాహన్ ఆఖర్ వలా యక్తులూన నఫ్సల్లతి హర్రమల్లాహు ఇల్లా బిల్ హక్. ఎవరిని కూడా అన్యాయముగా చంపరు. మొదటిది, వారు వేరే ఎవరిని కూడా వేడుకోరు, పిలవరు. రెండవది, అన్యాయంగా ఎవరిని కూడా చంపరు. మూడవది, వలా యజ్నూన్, వారు వ్యభిచరించరు. 3 విషయాలు ఇక్కడ చెప్పాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వలా యజ్నూన్ వమన్ యఫల్ జాలిక యల్కా అసామా. ఎవరైతే ఇవి చేస్తారో వారు మహా పాపాలలో పడిపోయాడు. ఈ పాపాలకు పరిహారం ఏంటి? తాబా వ ఆమన వ అమిల అమలన్ సాలిహా. 70వ ఆయతలో కంటిన్యూ చెప్తున్నాడు. తౌబా చేయాలి, విశ్వసించాలి, సదాచరణ చేయడం స్టార్ట్ చేయాలి, ఆ దురాచరణ మానేయాలి. అల్లాహ్ ఏం చేస్తారు? వారి పాపాలను పుణ్యాలను మార్చుస్తారు. ఇక్కడ నరహత్య అనేది మహాపాపము. దీనికి 2వ నంబర్ ఇచ్చాం మనం. అలాగే నరహత్యలో మక్కా ముష్రికులు పుట్టిన ఆడపిల్లల్ని, పసిపిల్లల్ని తీసుకువెళ్ళి సజీవంగా పాతి పెట్టేసేవారు.
అల్లా సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు? సూరే బనీ ఇస్రాయిల్లో కూడా ఉంది, 17వ సూరాలో, సూరే కువ్విరత్ 81వ సూరాలో కూడా ఉంది. వలా తక్తులు ఔలాదకుం ఖష్యత ఇమ్లాక్ నహ్ను నర్జుకుహుం వ ఇయ్యాకుం ఇన్న ఖత్లహుం కాన కిత్అన్ కబీరా. లేమికి గురి అవుతాము అనే భయముతో మీరు మీ పిల్లల్ని చంపకండి. దేనికి గురి అవుతామని భయంతో? లేమికి. అన్నం ఉండదు, ఆకలికి గురి అవుతాము అనే భయముతో మీ పిల్లల్ని చంపకండి. మీకు నేనే ఉపాధినిస్తున్నాను, వారికి ఆ పిల్లలకు కూడా నేనే ఉపాధినిస్తాను. ఇలా చంపటము కిత్ అన్ కబీరా, ఇప్పుడే మేము కబీరా పెద్ద పాపము అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇలా చంపటము ఏమవుతుంది? పెద్ద పాపము, కబీరా. వైదల్ మౌఊదతు సుఇలత్ బిఅయ్యి దంబిన్ కుతిలత్. ఖయామత్ నాడు అల్లాహ్ అడుగుతాడు. చూసారా, పెద్ద పాపానికి అల్లాహ్ ఖయామత్ నాడు నిలదీస్తాడు. నువ్వు ఎందుకు చంపబడ్డావు? ఆ పిల్లల్ని అడుగుతాడు, పసిపిల్లల్ని. ఏ పాప కారణంగా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చంపారు అని అల్లాహ్ ప్రశ్నిస్తాడు. ఖయామత్ నాడు ప్రశ్నించేది పెద్ద పాపము, నిలదీసేది పెద్ద పాపము. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఎవరైతే ఒక ముస్లింని చంపేస్తాడో అది కూడా పెద్ద పాపమే. 4వ సూర 92, నోట్ చేసుకోండి, ఇది లేదు మీరు రాసుకోలేదు. 4వ సూర 92 నరహత్యలోనే వస్తుంది. ఒక ముస్లిం మరొక ముస్లింని చంపటం, నరహత్య. అయితే ఇలా నరహత్యలో ఇన్ని విధాలుగా ఖురాన్లో ఉంది. దీనికి పరిహారం ఇవ్వాలి. నేను ఎవరినైనా చంపాను, నాకు కూడా వారు చంపవచ్చు, సమానం అన్నమాట. లేదు, నేను పరిహారం ఇవ్వాలి వారు కోరినంతగా. ఇది పెద్ద పాపాలకు ఇలాంటి శిక్షలు, పరిహారాలు ఉన్నాయి. రెండోది నరహత్య అయిపోయింది. మూడోది ఏంటి? చేతబడి, సిహిర్. జాదు అనేది, సిహిర్ అనేది లేదు అని కొందరి అపార్థం. వారు అపార్థానికి గురి అయ్యారు. జాదు అనేది ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 2వ సూరా సూరే బఖరా ఆయత్ నంబర్ 102లో అంటున్నారు, ఆ రోజు వత్తబవు మా తతులు షయాతీను అలా ముల్కి సులైమాన్ వమా కఫర సులైమాను వలాకిన్న షయాతీన కఫరు యుఅల్లిమూన అన్నాస అస్-సిహ్ర్. యుఅల్లిమూన అన్నాస అస్-సిహ్ర్. శైతాన్లు సులైమాన్ అలైహిస్సలాం వారి కాలంలో ప్రజలకు జాదు నేర్పించేవారు అని అల్లాహ్ అంటున్నాడు. యుఅల్లిమూన అన్నాస అస్-సిహ్ర్. జాదు శైతాన్లు ప్రజలకు నేర్పించేవారు. జాదు లేదు అనేవారు ఏమంటున్నారు? అసలు జాదు లేదంటే ఈ ఆయత లేదు, ఈ ఆయత తప్పైపోయింది. అలాగే మూసా అలైహిస్సలాం మాంత్రికులు ఉభయుల మధ్య పోటీ అయింది. ఆ పోటీలో మాంత్రికులు తమ మంత్రజాలాన్ని వేశారు. వస్తర్హబూహు వజాఊ బిసిహ్రిన్ అజీమ్. మాంత్రికులు మహామంత్రజాలాన్ని ప్రదర్శించారు అని అల్లాహ్ అంటున్నాడు. మరి ఆయత్ తప్పైపోద్ది. ఎక్కడుంది ఇది? 7వ సూర 116. అలాగే 20వ సూర కూడా వస్తుంది సూరత్ తాహాలో, వలా యుఫ్లిహు సాహిరు హైతు అతా. మాంత్రికులు ముమ్మాటికి సఫలీకృతులు కాలేరు.
ముమ్మాటికి మాంత్రికులు సఫలీకృతులు కాలేరు అని అల్లా అంటున్నాడు. 20 సూరాలో ఉంటుంది. ఆయత్ మీరు వెతుక్కోవడమే, తర్వాత మీరు చూసుకోండి. ఆయత్ 60-70 ఆయతుల తర్వాత ఉంటుంది. 20వ సూరా సూరత్ తాహాలో ఉంటుంది. 20 రాసుకోండి చాలు. 20 సూరాలు. ఇది సిహర్ గురించి, జాదు గురించి. అందుకే జాదు గురించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, సిహర్ అనేది, జాదు అనేది మహాపాపము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా షైతాన్లు నేర్పించారు అన్నాను. అల్లాహ్ తాలా 2వ సూరాలో దాన్ని కుఫర్ అన్నాడు. వత్తబౌ మా తతులు షయాతీన్ వలా ముల్కి సులైమాన వమా కఫర సులైమాన వమా కఫర సులైమాన. సులైమాన్ సలాం కుఫర్ చేయలేదు. వలాకిన్న షయాతీన కఫర్, షైతాన్లు కుఫర్ చేశాయి. కుఫర్ అంటే ఏంటి? అక్కడ దేన్ని కుఫర్ అన్నాడు? అలా జాదూని. మీరు క్యాచ్ చేస్తూ ఉండాలి, అప్పుడే నేను ముందుకెళ్తాను. కుఫర్ అని దేన్ని అన్నాడు? అలా జాదూని. వలా యుఫ్లిహు సాహిరు ఐసు హతా. మాంత్రికులు ముమ్మాటికి సాఫల్యం పొందలేరు అని 69వ ఆయతలో 20వ సూరా సూరత్ తాహాలో అల్లా చెప్పాడు. జాదు అయిపోయింది. 3వది. ఇక 4వది వడ్డీ. 2వ సూరాలో సూరే బఖరా ఆయత్ నంబర్ 275లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, అల్లదీన యఅకులూన రిబా లా యకూమూన ఇల్లా కమా యకూముల్లదీ యతఖబ్బతు షైతాను మినల్ మస్. ఎవరైతే వడ్డీ తింటున్నారో, యాకులూన రిబా, వడ్డీ తింటున్నారు, వారు ఖయామత్ నాడు లేపబడరు. కానీ ఎలా లేపబడతారు? షైతాను పట్టుకున్న వ్యక్తి ఎలా లేస్తాడో అలా లేపబడతారు. షైతాను పట్టుకున్న వ్యక్తిని మనం చూస్తాం, ఎలా వాడు పల్టీలు కొడుతూ ఉంటాడు, పడుతూ ఉంటాడు, గెత్తు ఉంటాడు, అలా లేపబడతారు అని అల్లా అంటున్నారు. ఎందుకు ఇది? వారు అన్నారు వడ్డీ వ్యాపారం కూడా ఒక వ్యాపారం లాంటిది అన్నారు. అల్లా అంటున్నాడు, సరే వ్యాపారమే, కానీ అల్లా వ్యాపారాన్ని హలాల్ చేశాడు, వడ్డీని నిషిద్ధం చేశాడు అన్నాడు. ఇకనైనా మీరు వడ్డీతో ఆగిపోండి, లేకపోతే అల్లా మరియు ప్రవక్తతో ఫైల్లం తఫలు ఫాజన్ బి అహరబిన్ మిన్ అల్లాహి వ రసూలి, అల్లా మరియు రసూల్తో యుద్ధానికి సిద్ధపడండి అని అల్లా అంటున్నాడు. కాబట్టి వడ్డీ నుండి మనము దూరంగా ఉండాలి, తౌబా చేసుకోవాలి. వడ్డీ వ్యాపారం మానేసి తౌబా చేసుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించుగాక. ఇది 4వది. ఇక 5వది ఇది 5వది కదా ఇప్పుడు చెప్తున్నాం. ఏది? అనాథల సొమ్మును కబలించడం. అల్లదీన యాకులూన అమ్వాలల్ యతామ జుల్మన్ ఇన్నమా యాకులూన ఫీ బుతూనిహిమ్ నారా వసయుస్లౌన సఈరా. 4వ సూరా సూరా నిసా ఆయత్ నంబర్ 10. నేను అందుకే ముందు నుంచి చెప్పాను, అల్లా ఖురాన్లో ఎక్కడైతే గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాడో అవన్నీ కబీరా గునా అని చెప్పి. ఎవరైతే అనాథుల సొమ్మును అక్రమంగా కాజేశారో, ఎవరి సొమ్ముని? అనాథులు అంటే ఎవరు? బాల్యము దాటక ముందే తండ్రి చనిపోవడం. తల్లి గురించి చెప్పలేదు. బాల్యం దాటక ముందే తండ్రి చనిపోతే వారిని అనాథులు అంటారు. అనాథుల సొమ్ముని ఎవరైతే అక్రమంగా కాజేశారో, ధర్మంగా తినొచ్చు అంటే ఎలాగా? అనాథుల సొమ్ము, అనాథుల్ని మీరు పెంచుతున్నారు, పోషిస్తున్నారు, వారిని చూస్తున్నారు. చాలామంది అనాథ ఆశ్రమం నడిపిస్తూ ఉంటారు. మరి వాళ్ళ జీవనోపాధి అదే, ఆశ్రమం నడిపిస్తున్నారు కాబట్టి, అనాథుల్ని చూస్తున్నారు కాబట్టి, దాని గురించి చందాలు చేయటం, వాళ్ళకి సదుపాయాలు చేయటం, వారికి భోజనాలు ఉండటం, వారి సౌకర్యాలు చూడటం, అవన్నీ చేస్తున్నారు. వాళ్ళు తినొచ్చు. అక్రమంగా అంటే
అనాథల పేరు చెప్పి దండుకోవటం, పూర్తిగా తినేయటం, అది అక్రమ తినటం. అలాగే అనాథల సొమ్ముంది, తల్లిదండ్రులు చనిపోయారు, అది కాజేయటం, వాళ్ళ ఆస్తులు కాజేయటం. వాస్తవానికి ఇటువంటి వారు కబీరా గునా చేశారు. వీరు తమ పొట్టలో అగ్ని నింపుకుంటున్నారు అని అల్లా అంటున్నాడు. అల్లదీన యఅకులూన అమ్వాలల్ యతామ జుల్మన్ ఇన్నమా యఅకులూన ఫీ బుతూనిహిమ్ నార వసయస్లౌన సఈరా. వారు సఈర్లో పడతారు, నరకంలో పడతారు అని అల్లా అంటున్నాడు. ఎన్నే 5. ఇక 6వది అమాయక స్త్రీపై నింద మోపటము. ఖజఫల్ మొహసినాతిల్ మోమినాతిల్ గాఫిలాతి. ఏ పాపమో తెలియనటువంటి స్త్రీలపై నింద మోపటం, ఇది తరచూ జరుగుతూ ఉంటుంది. దాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కఠినంగా నిందించాడు. 24వ సూరే నూర్ ఆయత్ నంబర్ 23. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వారిపై శాపమని. ఎవరిపై? ఎవరైతే ఏ పాపము తెలియని స్త్రీపై నింద మోపారో వారిపై శాపమని ఈ ఆయతులు అంటున్నాడు. లుఈన అనే పదం వాడుతున్నారు, శాపం అంటున్నారు. అల్లదీన యర్మూనల్ ముహ్సనాతిల్ గాఫినాతిల్ ముమినాతిల్ లుఈన, వారిపై శాపం. అలాగే ఎవరైతే ఏ పాపము తెలియని స్త్రీపై వ్యభిచారపు నింద మోపుతారో వారు 4 సాక్షుల్ని తేవాలి. అల్లదీన యర్మూనల్ ముహ్సనాతి సుమ్మ లం యఅతు బిఅర్బాతి షుహదా ఫజ్లిదూహుం 80 జల్దా. 80 కొరడ దెబ్బలు వారికి కొట్టాలి. ఇది 24వ సూరాలోనే 4వ ఆయతులో వస్తుంది. ఎన్ని కొరడ దెబ్బలు? 80. అంటే అమాయక స్త్రీలపై ఎవరైతే నింద మోపుతారో వారిపై 80 కొరడ దెబ్బలు కొట్టమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాను. ఇటువంటివన్నీ కబీరా గునా, పెద్ద పాపాలు కిందకు వస్తాయి. ఒక సహాబీ తన భార్య గురించి, హిలాల్ బిన్ ఉమయ్య, ఒక పెద్ద సహాబీ, అన్సారీ సహాబీ, తన భార్యను చూశారు. పరాయ పురుషునితో ఉన్నది తన భార్య, కల్లారా చూశాడు. ఐ విట్నెస్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి చెప్పాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముఖం తిప్పుకున్నారు. నువ్వేం మాట్లాడుతున్నావయ్యా? స్పృహలో ఉన్నావా? ఖచ్చితంగా నేను చూశాను. ఈ ఆయత్ చదువుతారు, 4 సాక్షులను తేవాలి అని, లేకపోతే నీకు 80 కొరడా దెబ్బలు కొడతా అన్న. అదేంటి? నేను చూశాను కదండి. అవును, 4 సాక్షుల్ని. అయితే నేను అప్పుడు పరిగెట్టి తేవాలా 4 సాక్షుల్ని? వెళ్ళేటప్పటికి వీళ్ళు పని చేసుకుని వెళ్ళిపోతారు. అవన్నీ నాకు అనవసరం, నువ్వు 4 సాక్షుల్ని తేవాలి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. ఈయన అన్నారు, అల్లాహకు బాగా తెలుసు, నేను నా కల్లారా చూశాను, నా గురించి అల్లాహ్ ఏదో మార్గం తెరుస్తాడు. టక్కుమని 6వ ఆయతులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, 4 సార్లు నేను చెప్పుతున్నది నిజమని చెప్పి 5వసారి ఒకవేళ నేను అబద్ధం చెప్తే నాపై అల్లాహ్కి శాపం పడుగాక. ఈ ఆయత్ దిగింది. ఎవరైతే సాక్ష్యం తేలేరు, లం యజిదు బి అర్బాతి షుహదా, 4 సాక్షులు ఎవరైతే తేలేరో వారు ఈ రకంగా చేయండి. 4 సార్లు అల్లాహ్కు సాక్షి పెట్టి నేను నిజం చెప్తున్నాను, నిజం చెప్తున్నాను, నిజం చెప్తున్నాను, నిజం. 5వసారి నేను అబద్ధం చెప్తే నాపై అల్లాహ్కి శాపం కలుగుగాక. అంటే ఇదొక పెద్ద పాపము. ఎవరిపైనైనా స్త్రీలపై నింద మోపటం అనేది ఒక పెద్ద పాపం. ఇక 6వది, 7వది. 7వ పాపం ఏదండి? రణభూమి నుండి వెనుతిరిగిపోవటం. సహీహ్ బుఖారీ యొక్క హదీసు 2766లో ఈ 7 పాపాల గురించి ఒకే చోట వస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న 7 పాపాలు.
7వ పాపం గురించి అందులో వస్తుంది. రణభూమి నుండి ఎవరైతే వీపు తిప్పుకొని పారిపోతారో అది కూడా కబీరా గునా, పెద్ద పాపము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని నిందించాడు, గద్దించాడు. ఖురాన్లో 3వ సూర 8వ సూర 16వ ఆయతలో వస్తుంది. అలా పారిపోయినందుకు అల్లాహ్ వారిని నిందించాడు. అలాగే 3వ సూరాలో కూడా వస్తుంది, తౌబా చేసుకున్నారు వారు. ఎవరైతే అలా వీపు తిప్పుకొని పారిపోయారు, తౌబా చేసుకున్నారు, అల్లాహ్ వారిని క్షమించానన్నాడు ఖురాన్లో. ఎన్నయ్యాయి? 7 అయ్యాయి. 8వది తల్లిదండ్రుల అవిధేయత. ఆయత్ లేదు, సూరాలో ఉంది, నేను ఆయత్ తర్వాత చెప్తాను, దాని డిఫరెన్స్ లేదు. అయితే ఇప్పుడు తల్లిదండ్రులు, ఇది 8వది. 17వ సూర సూర బనీ ఇస్రాయిల్ ఆయత్ నంబర్ 23, 24లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, మీరు అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి, ఆయనతో పాటు ఎవరిని భాగస్వాములుగా కలపకండి. ఒకదా రబ్బుక అల్లా తాబుదు ఇల్లా ఇయ్యాహు వబిల్ వాలిదైని ఇహ్సానా, మీ తల్లిదండ్రుల పట్ల సద్భావనతో మసలుకోండి. ఇమ్మా యబ్లుగన్న ఇందకల్ కిబ్ర అహదుహుమా ఔ కిలాహుమా ఫలా తకుల్లహుమా ఉఫ్, మీ తల్లిదండ్రులు ఉభయులు లేదా ఒక్కరు పెద్ద వయస్సుకి వృద్ధాప్యానికి చేరిపోతే విసుగ్గా వారి ముందు ఉఫ్ ఏంటే అని కూడా అనకండి. ఏంటి అది అలా కూడా అనకూడదా? అనకూడదు. విసుగ్గా ఏంటమ్మా అని కూడా అనకూడదు. వలా తకుల్లహుమా ఉఫ్. పెద్ద వయసులో వారు ఒకే మాట 10 సార్లు చెప్పచ్చు, ఇచ్చింది ఇవ్వలేదని వాదించొద్దు. అయినా వారి పట్ల కారుణ్యముతో మీ బావులను, మీ రెక్కలను చాచండి, వారిని ప్రేమించి వారితో మంచిగా మాట్లాడండి అన్నాడు. వలా తన్హర్హుమా, కసురుకుంటూ మాట్లాడకండి. వకుల్లహుమా కౌలన్ కరీమా, వారితో మంచి వినమ్రతతో మాట్లాడండి. వక్ఫిజ్లో జనా జుల్లి మిన రహ్మతి, మీ కారుణ్యపు భావులను వారి గురించి చాచండి చేతులను. వకుర్ రబ్బి రహ్మహుమా కమా రబ్బయాని సగీరా, వారు మరణిస్తే వారి గురించి మీరు ప్రార్థన చేయండి. ఓ మా ప్రభు, వారు బాల్యంలో ఎలాగైతే దయా వాత్సల్యంతో మమ్మల్ని పోషించారో అలాగే వారిని కూడా నువ్వు చూసుకో అని వారి చనిపోతే వారి గురించి దువా చేయండి. ఇప్పుడు ఈ ఆయతులు సూర బనీ ఇస్రాయిల్లో ఉన్నాయి. అలాగే సూర లుక్మాన్లో కూడా వస్తుంది, 31వ సూరాలో ఆయత్ నంబర్ 14లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడ అంటున్నారు, మీ తల్లి బలహీనతపై బలహీనతను సహిస్తూ మిమ్మల్ని కంటుంది. కాబట్టి మీ తల్లి ముందు మీ తల్లి యొక్క విధేయత చూపండి. ఆమె ఏం చేస్తుంది? బలహీనతపై బలహీనతను సహిస్తుంది. అవును, ఒకటి తనకు ఆహారం తినబుద్దీదు, మిమ్మల్ని కంటున్నప్పుడు వెగటుగా ఉంటుంది. రెండవది, మీరు ఆమె యొక్క రక్తము తాగుతూ ఉంటారు గర్భంలో నుండి. 2 బలహీనతలు సహిస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, కాబట్టి ఆమె యొక్క కృతజ్ఞత సెలపండి అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మీ తల్లి యొక్క కృతజ్ఞత సెలపండి. ఒక మనిషి పెయిన్, నొప్పిని ఎంత భరించగలడు? సైన్స్ ప్రకారంగా 47 డెల్స్ అంటున్నారు, అంత నొప్పిని భరించగలడు. కానీ ఒక తల్లి తన బిడ్డను కంటున్నప్పుడు 57 డెల్స్ వరకు నొప్పి వస్తుంది, అంటే ఇంకా 10 ఎక్స్ట్రా. అందుకే అటువంటి స్థితిలో తల్లులు చనిపోతారు, అంత పెయిన్ వస్తుంది. లేబర్ పెయిన్స్ అంటారు దానికి, పురిటి నొప్పులు అంటారు ఆ పెయిన్స్. కాబట్టి అల్లాహ్ అంటున్నాడు,
మీ తల్లి యొక్క కృతజ్ఞత సలుపు జీవితాన్ని గడపండి. వారు పెద్ద వయసుకు వస్తే విసుగ్గా ఉఫ్ అని కూడా అనకండి, కసురుకుంటూ మాట్లాడకండి. ఇవన్నీ చెప్పాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారు? సహీహ్ బుఖారీలో హదీస్ వస్తుంది, ఎవరి విధేయత ఎక్కువగా నేను చూపాలి అంటే నీ తల్లిది అన్నారు. తర్వాత సుమ్మ సుమ్మ ఉమ్ముక, నీ తల్లిది. సుమ్మ ఉమ్ముక, సుమ్మ అబ్బూక, ఆ తర్వాత నీ తండ్రి. తండ్రికి 4వసారి అన్నారు. 3 సార్లు నీ తల్లి యొక్క సేవ చేయి, నీ తల్లి యొక్క సేవ చేయి, నీ తల్లి యొక్క సేవ చేయి. అందుకే తల్లి పాదాల కింద జన్నత్ ఉంది అన్నారు. తండ్రి స్వర్గానికి ద్వారము అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అయితే ఈ తల్లిదండ్రుల గురించి ఒక హదీస్ కూడా నేను డిఫరెన్స్ ఇచ్చాను నీకు. తల్లిదండ్రుల యొక్క సేవ చేయండి. పెద్ద పాపాలు ఏంటో నేను చెప్పనా అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ హదీస్లో అన్నారు. ఆ హదీస్లో 2 రిఫరెన్స్లు ఉన్నట్టున్నాయి. ఒకటి ఉన్నాయా? 2654 బుఖారియా? 2654. ఇందులో పెద్ద పాపము అన్నారు సహీహ్ బుఖారీలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఏది? తల్లిదండ్రుల అవిధేయత. 54. తర్వాత బుఖారీలో 6675లో కూడా ఉంది, కబీరా గునా, పెద్ద పాపము, తల్లిదండ్రుల అవిధేయత అనేది కబీరా గునా. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, భూమిపై నీ తల్లిదండ్రులు నీ కోపంతో ఉంటే భూమిపై, అర్షపై అల్లాహ్ నీతో కోపంగా ఉంటాడు. అంత వాల్యూ, అంత ఘనత ఇచ్చారు. తర్వాత 9వది 6675 సహీహ్ బుఖారీ. అందులో 4 పెద్ద పాపాల గురించి చర్చించారు. ఆ 4 ఏంటంటే, షిర్క్ గురించి అన్నారు, మొదటి పాయింట్. ఖతల్ గురించి అన్నారు, హత్య గురించి 2వ పాయింట్. 3వ పాయింట్ తల్లిదండ్రుల అవిధేయత. 6675 1వ పాయింట్ కూడా రాసుకోవచ్చు, 2వ పాయింట్ కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ ముందుకు వెళ్దాం. 9వది వ్యభిచారం. మేము 25వ సూరాలో 68, 69 రాసుకున్నాం కదా. అదే వ్యభిచారానికి కూడా వస్తుంది. అల్లాహ్ అందులో అంటున్నాడు సూరా ఫుర్ఖాన్లో, వలా తజ్నూన్, నా దాసులు వ్యభిచరించరు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, వ్యభిచరించేటప్పుడు మనిషిలోంచి విశ్వాసం వేరైపోతుంది. అదెలాగా? అవును, వేరైపోతుంది, పక్కకి వెళ్ళిపోతుంది. తర్వాత మరలా ఆ కార్యం చేసేటప్పుడు వాడితో విశ్వాసం ఉండదు, మరలా వస్తుంది వాడిలో. తర్వాత అప్పుడు మట్టుకు వాడిలో ఉండదన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అందుకే వ్యభిచారం అనేది దాని దరిదాపులకు వెళ్ళకండి అని అల్లాహ్ ఎక్కడన్నాడు? 17వ సూరాలో 32వ ఆయతలో, వలా తఖ్రబు జినా ఇన్నహు కాన ఫాయిషతం వసా సబీలా. వ్యభిచారానికి దరిదాపుల్లో వెళ్ళకండి. దరిదాపులు అంటే ఏంటి? వ్యభిచరించడం అంటే ఏంటి? దరిదాపులు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నీ కళ్ళ యొక్క వ్యభిచారం, కంటితో నీ చూపు, చెవుల యొక్క వ్యభిచారం, నువ్వు చెవులతో వింటున్నావు, కాళ్ళ యొక్క వ్యభిచారం, అటు వెళ్తున్నావు, చేతుల యొక్క వ్యభిచారం, దాన్ని పట్టుకుంటున్నావు. ఆ తర్వాత నీ మర్మము, దాన్ని నిజం చేయొచ్చు, అబద్ధం కూడా చేయొచ్చు, దాన్ని తృణీకరించవచ్చు, తొలగించవచ్చు కూడా అన్నారు. కాబట్టి ఈ చిన్న చిన్న పాపాలు, కళ్ళతో, కాళ్ళతో, చేతులతో, కాళ్ళతో, అలాగే చెవులతో, ఇది పెద్ద పాపం వరకు తీసుకెళ్తుంది. అందుకే ఏమన్నారు? చిన్న పాపాలు ఎప్పుడు కూడా చిన్నవే ఉండవు, అవి పెద్ద పాపాల వరకు తీసుకెళ్ళిపోతాయి అన్నారు. కాబట్టి మనం చిన్న పాపాల నుండి బ్రేక్ అయితే పెద్ద పాపాల నుండి కూడా దూరం ఉండే అవకాశం ఉంటుంది.
అందుకే ఈ నమాజ్ పెట్టారు కదా 5 పూటలు. మనం నమాజ్కి వెళ్ళగానే మనలో వచ్చిన ఆలోచనలు అటువంటివి కొంచెం బ్రేక్ పడతాయి. స్పీడ్ బ్రేకర్ తెలుసా? స్పీడ్ బ్రేకర్ అంటారు. వాహనం స్పీడ్గా వెళ్తుంటుంది, స్పీడ్ తగ్గించడానికి ఏం చేశారు? స్పీడ్ బ్రేకర్. అలాగే వాహనంలో కూడా స్పీడ్ లిమిటెడ్ ఉంటుంది. రెడ్ దగ్గర చూపిస్తుంది కాటా, నీ స్పీడ్ దాటిపోయావు, తగ్గించు. ఇవన్నీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెట్టాడు. అదే నమాజ్, అదే రోజా, అదే జకాత్, అదే హజ్. నమాజు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇన్న సలాత తన్హా అనిల్ ఫాషాయి వల్ మున్కర్. నిస్సందేహముగా అల్లాహ్ అంటున్నాడు, నిస్సందేహముగా, ఇందులో సందేహం లేదు. ఇన్న సలాత తన్హా అనిల్ ఫాషా వల్ మున్కర్. ఫాషా అంటే అశ్లీలత నుండి నమాజ్ ఆపుతుందంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నిస్సందేహముగా మీరు 5 పూటలు జమాత్తో నమాజ్ చదవండి, వ్యభిచారం నుండి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. దాని దరిదాపులకు వెళ్ళే అవకాశాలు ఉండవు. అల్లాహ్ అంటున్నాడు ఇన్న సలాత తన్హా అనిల్ ఫాషాయి వల్ మున్కర్ వల జిక్రుల్లాహి అక్బర్. అయితే ఇంకా వ్యభిచారం అనేది దాని దరిదాపులకు కూడా వెళ్ళకండి అని అన్నాడు. అల్లాహ్ యొక్క దాసులు వ్యభిచరించరు అని ఖురాన్లో అన్నాడు. వ్యభిచరిస్తే ఏముంది? అజ్జాని వజ్జానియతు ఫజ్లిదుహుం జమానీన జల్దా. ఎక్కడుంది? 24వ సూర 3వ ఆయతలో వస్తుంది. 24, 3వ ఆయత సూర నూర్. 100 కొరడా దెబ్బలు వ్యభిచరించే వారికి. చూసారా? కబీరా గుణ, పెద్ద పాపాలన్నిటికీ అల్లాహ్ యొక్క శిక్షలు ఉన్నాయి. 100 కొరడా దెబ్బలు. 3. అలాగే హదీస్లో వస్తుంది, వివాహము అయినటువంటి వారు అంటే వివాహిత స్త్రీ పురుషులు వ్యభిచరిస్తే వారికి రాళ్లతో కొట్టి మరణ శిక్ష ఇవ్వాలి. పెద్ద పాపాలు ఇవి, అందుకే దాని నుంచి దూరంగా ఉండాలి. నెక్స్ట్ యాద్ని. అయితే ఈ హదీసులు ఏవైతే మీకు అవసరం ఉన్నాయో అవి నోట్ చేసుకుంటే నేను ఎన్ని రిఫరెన్స్లు తర్వాత ఇస్తాను బయాన్ తర్వాత. ఇప్పుడు నేను వెతకాలంటే మీరందరూ వెళ్ళిపోతారు, నేను వెతుక్కుంటుంటాను. నెక్స్ట్ ఏంటి? మద్యము. చాలామందికి అలవాటు అయిపోయింది ఇప్పుడు మద్యం అనేది. ఒక రకమైన స్టైల్. ఏమంటే మద్యం తాగటం అనేది ఒక స్టైల్ అయిపోయింది. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? సిగరెట్ నుండి స్టార్ట్ అవుతుంది, స్మోకింగ్ నుండి స్టార్ట్ అవుతుంది. బీడీ, సిగరెట్, గుట్కా, కైని, తంబాకు చిన్నదే కదా అనుకుంటాం. కాదు, అందుకే చెప్పాను చిన్న పాపాలు ఎప్పుడు కూడా తీసుకెళ్తాయి. చిన్న పాపాలు చిన్నవే ఉండవు, అది మనకు పెద్ద పాపాలు తీసుకెళ్తాయి. అందుకే మనము చిన్న వాటి దగ్గర ఏం చేయాలి? బ్రేక్ వేసేయాలి. ఇప్పుడు పచ్చి ఉల్లిపాయ, పచ్చి వెల్లుల్లిపాయ తిని నా మస్జిద్కి రాకండి అని అన్నారు. ఎవరు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అదేంటండి, ఉల్లిపాయ నిషిద్ధమా? కాదు, కానీ అది తినటం వల్ల కొంచెం వాసన వస్తుంది, వెగటగా వాసన వస్తుంది. ఆ వాసన కారణంగా నీ పొరుగునున్నవారికి ఇబ్బంది కలుగుతుంది. ఒకటి. రెండవది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మనుషులకు ఏ వాసన కారణంగా ఇబ్బంది కలుగుతుందో దైవదూతలకు కూడా ఆ కారణంగానే ఇబ్బంది కలుగుతుంది. సేమ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందుకే తినేవారు కాదు. ఎందుకు? ఏ సమయంలో ఆయన దగ్గర జిబ్రైల్ వస్తారో తెలియదు కదా, ఏ సమయంలో వస్తారో తెలియదు, ఆయనకి ఇబ్బంది కలుగుతుంది నా స్నేహితుడికి అని ఆయన తినటమే మానేస్తారు. పచ్చి ఉల్లిపాయలు హరాం కాదు, తినొచ్చు, కానీ నమాజ్ వచ్చేటప్పుడు తినకండి అన్నారు. మరి అలాంటప్పుడు స్మోకింగ్ చేసే వారి దగ్గర వాసన వస్తుంది, చుట్ట కాల్చే వారి దగ్గర వాసన వస్తుంది, బీడీ కాల్చే వారి దగ్గర వాసన వస్తుంది, గుట్కా వేసే వారి దగ్గర వాసన వస్తుంది, కైని తినేవారి దగ్గర వాసన వస్తుంది. మనం పక్కవారే భరించలేకపోతే భార్య ఎలా భరిస్తుందో
భరించగలదా, చెప్పగలదా, చెప్పుకోగలదా, ఏవండి అని చెప్పి. కాబట్టి బలి అయిపోతుంటుంది, అందరూ బలి అయిపోతుంటారు. వద్దు అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, దాని జోళ్ళకు వెళ్ళకండి. గుట్కా వద్దు, కైని వద్దు, తంబాకు వద్దు, జర్దా వద్దు, సిగరెట్ వద్దు, బీడీ వద్దు, చుట్టా వద్దు, గంజాయి వద్దే వద్దు. ఇవన్నీ కూడా నష, మత్తు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తాం. నెక్స్ట్ దేనికి? మద్యం, సారాయి. అది అన్ని చెడులకు ఏమన్నారు? తల్లి అన్నారు, మూలమైనది. చెడులన్నిటికీ తల్లి మద్యము. అందుకే తాగిన తర్వాత వాడు ఏం చేస్తాడో తెలియదు. సొంత తల్లిని రేప్ చేస్తాడు, కూతుర్ని రేప్ చేస్తాడు. జరిగే లేదా? ఎన్నో వార్తల్లో మనం వింటున్నాం, చూస్తున్నాం. అల్లా అందుకేం చేశాడు? పూర్తిగా దాన్ని నిషిద్ధం చేశాడు. మద్యం ముట్టుకోకండి, దాన్ని జోళ్ళకి పోకండి, అది తాగకూడదు అని అల్లా నిషిద్ధం చేశాడు. తాగే వాళ్ళకి 40 కొరడా దెబ్బలు కొట్టేవారు అబూబకర్ సిద్దిక్, ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు కాలంలో. కాబట్టి ఇస్లాం అనేది ఒక మంచి జీవితాన్ని నేర్పిస్తుంది. మంచి జీవితం, ఆరోగ్యకరమైనటువంటి జీవితం నేర్పిస్తుంది. ఇవన్నీ కూడా తయారవుతున్నాయి యూదుల ద్వారా. వారికి ఈ ధనం అంతా కూడా వెళ్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని నిషిద్ధం చేశాడు, దాని జోళ్ళకి వెళ్ళకండి అన్నాడు. మద్యం అనేది శైతాన్ యొక్క తాగుడండి. అల్లాహ్ దగ్గర శైతాను అడిగాడు కదా, ఖయామత్ వరకు నాకు జీవితం ఇవ్వు అన్నాడు. ఇచ్చానన్నాడు అల్లా. నాకు మరి ఖయామత్ వరకు ఉండాలంటే నీళ్లు కావాలి కదా. ప్రతి మద్యము అంటే మత్తునిచ్చే ప్రతి పానీయము అది నీ త్రాగుడు అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కాబట్టి ఎవరైతే తాగుతాడో ఎలా ఉంటాడు? శైతాన్ లాగా ఉంటాడు. ప్రతి మత్తునిచ్చేది పానీయము నీ తాగుడు అన్నాడు అల్లా. మరి నాకు ఆహారం కూడా కావాలి కదా అన్నాడు. ఆహారం దైవేతరుల పేరు మీద, అల్లాహ్ కాకుండా ఇతరుల పేరు ఎవరి పేరు మీద ఎక్కినా, దైవేతరుల పేరు మీద ఎక్కిందంతా నీదే. నేను నిషిద్ధం చేసినవన్నీ నీ ఆహారం అన్నాడు. కాబట్టి అది తినిన తర్వాత శైతాన్లాగే ప్రవర్తిస్తూ ఉంటాడు వాడు. అందుకే తినొద్దన్నారు, అందుకే తాగొద్దన్నారు. అల్లా మరి నా సభలకు నేను పిలుచుకోవటానికి నాకు మోజన్ కావాలి. నీ మోజన మ్యూజిక్ అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నీకు మోజన్ కావాలా, తీసుకో మ్యూజిక్ అన్ని వాడు మోజన్. అందుకే అటువంటి సభల్లో అన్నీ కూడా ముందు మ్యూజిక్ స్టార్ట్ చేస్తారు. జనాలందరూ బోర్డు మంది గుమ్మ కొడతారు. ఇక్కడ మనం మ్యూజిక్ స్టార్ట్ చేయగలమా? స్టార్ట్ చేయలేము. కానీ కొన్ని ధర్మాల వాళ్ళు వారి మతాలను ప్రచారం చేయడానికి మ్యూజిక్ స్టార్ట్ చేస్తారు. ముందు శైతాన్ యొక్క మోజన్ ఉపయోగిస్తున్నారు, జనాలందరూ వస్తున్నారు, చక్కగా చెప్తారు. ముస్లింల్లో కూడా కొంతమంది కవ్వాలీలు స్టార్ట్ చేశారు, అందులో కూడా మ్యూజిక్ కొడతారు. లేదు, మ్యూజిక్ అనేది హరాం. శైతాన్ యొక్క మోజన్ అది. శైతాన్ అన్నాడు, అల్లా నాకు వల కావాలి. చేపలు ఎలాగైతే పడుతుంటారో వలలో నాకు వల కావాలి, మనుషుల్ని పట్టడానికి. నీ వల స్త్రీ అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. స్త్రీలు, అందుకే అడ్వర్టైజ్మెంట్లో వాటిల్లో స్త్రీలను ఉపయోగిస్తూ ఉంటారు. శైతాన్ యొక్క వల. వాడు ఆ సబ్బు కొండు, ఆ సబ్బు మీద ఉన్న అమ్మాయిని చూసి సబ్బు కొంటాడు. శైతాన్ యొక్క వల అన్న. ఇలా వాడు అన్నీ అడుక్కున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్తాడు. అయితే ఇక్కడ మద్యము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిషిద్ధం చేశాడు. 3 ఆయతులు ఉన్నాయండి. 5వ సూర 2వ సూర 119 సూర బఖరా. ఇందులో అల్లాహ్ అన్నాడు 219, 2వ సూర సూర బఖరా ఆయత్ నంబర్ 219. ఇందులో అల్లాహ్ ఏమన్నాడు? మద్యము, జూదము గురించి నిన్ను అడుగుతున్నారు. యస్అలూనక అనిల్ ఖమ్రి వల్ మైసిరి కుల్ ఫీహిమా ఇత్మున్ కబీర్ వ మనాఫియు లిన్నాస్. అందులో పెద్ద పాపం ఉంది, ప్రజలకు అందులో లాభం కూడా ఉంది. వ ఇత్ముహుమా అక్బరు మిన్ నఫీహిమా. అందులో పాపము
నష్టము లాభము కంటే నష్టం ఎక్కువ ఉంది అంటున్నాడు అల్లా. మద్యములో లాభం ఉంది అని అల్లా అంటున్నాడు ఖురాన్లో, లాభం ఉంది. కాబట్టి సహాబా కొంతమంది అడిగారు, లాభం అంటున్నారు కదా ఇందులో. అవును, లాభం ఉంది, కానీ లాభం కంటే నష్టం ఎక్కువ ఉంది. ఒక వస్తువు మీరు కొంటున్నారు, ఏమండి ఇందులో మీకు లాభం ఉందండి 50%, 100% నష్టం ఉందని అంటే కొంటారా? నాకెందుకయ్యా బాబు, ఇటు నాకు వద్దు, 50 లాభం 100 నష్టమా, వద్దదు. అల్లా అదే అంటున్నాడు, మద్యంలో లాభం ఉంది, లాభం కంటే నష్టం. గవర్నమెంట్కి ట్యాక్స్ వస్తుంది, అందుకే వాళ్ళు అంటారు మేము ట్యాక్స్ పేయర్స్, ట్యాక్స్ని చెల్లించే వాళ్ళం మేము. అలాగే పిల్లోడు సైకిల్ షాప్లో పని చేసుకుంటే ఒక 50 తెచ్చుకుంటాడు, మందు కొట్లో పనిచేస్తే ఒక 500 తెచ్చుకుంటాడు. అంటే లాభం ఉంది, లాభం కంటే నష్టం ఎక్కువ ఉంది. ఎన్ని ఫ్యామిలీలు సర్వనాశనం అవుతున్నాయి, ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయి, ఎంతమంది నాశనం అయిపోతున్నారు. ఎన్ని చోట్ల మద్యాన్ని ఆపండి అని ధర్నా చేశారు, ఒక గవర్నమెంట్ వచ్చి బ్యాన్ చేసింది, అయినా సరే మద్యాన్ని ఎవరు ఆపలేకపోయారు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 1400 సంవత్సరాల క్రితము మదీనాలో మద్యం నిషిద్ధం చేశాడు. ఒక్క చుక్క ఎవరికి కూడా దొరకకుండా ఆగిపోయింది. మద్యము ఉండే వాళ్ళందరూ కూడా తన మద్యాన్ని పారబోసారు. 3 మజిలీలలో అల్లా మద్యాన్ని నిషిద్ధం చేశాడు. ముందన్నాడు అందులో లాభం ఉంది, లాభం కంటే నష్టం ఎక్కువ ఉందన్నాడు. ఇప్పుడు అందుకే చాలామంది గవర్నమెంట్లో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, మిలిటరీ వాళ్ళకి ఇస్తారు. ఎందుకు? రణభూమిలో యుద్ధంలో ధైర్యం రావాలని చెప్పి. అది తాగిన తర్వాత మనిషికి ధైర్యం వస్తుంది. లాభం ఉంది కానీ నష్టం ఎక్కువ ఉంది. ఎక్కువ తాగేసి ఎక్కడో పడిపోతాడు వాడు, మొత్తం దేశమే పోతుంది. నష్టం ఉందంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. తర్వాత 2వ ఆయతలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, మీరు మద్యం తాగేటప్పుడు నమాజ్కి దరిదాపుల్లో వెళ్ళకండి. 5వ సూర 4వ సూర సూర నిసా ఆయత్ నంబర్ 43. ఎందుకు వెళ్ళకూడదు? మద్యంలో తాగితే మీరు మద్యంలో ఉన్నప్పుడు, మత్తులో ఉన్నప్పుడు నమాజ్కి దగ్గరికి వెళ్ళకండి. ఎందుకు? మీరు అల్లాహ్ను నన్ను శిక్షించు అంటున్నారో తెలియదు, నన్ను కరుణించారంటున్నారో తెలియదు. నిలబడి అల్లా ఇప్పుడే స్పాట్లో నన్ను శిక్షించాలి నువ్వు అంటాడు. వాడు తాగేసి ఉన్నాడు, వాడు అంటాడా లేదా? అంటాడు. స్పాట్లో ఇప్పుడే నాకు శిక్షించాలి అంటాడు. కాబట్టి అల్లా ఏమంటున్నాడు? నమాజ్ దగ్గరికి రాకండి, మీరు నిలబడి మిమ్మల్ని శపించుకుంటారు. అబూ జహల్ అదే అన్నాడు, ఫుల్ తాగేసి ఉన్నాడు. ఎప్పుడు? బదర్లో ఫుల్ తాగేసాడు. తాగేసి దువా చేస్తున్నాడు, అల్లా మాపై రాళ్ళు కురిపించు అంటున్నాడు. వెనక 1000 మంది ఉన్నారు, ఒరే ఎందుకు వచ్చావు మేము, రాళ్ళు కురిపించబడ్డా. ఇప్పుడు తాగేసి ఉన్నాడు అబూ జహల్. అల్లాహుమ్మా ఇన్ కాన హాదా హువల్ హక్కు మిన్ ఇందిక్ ఫఅందిర్ అలైనా హిజారతన్ మినస్ సమాయి. అల్లా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిజమైతే మాపై రాళ్ళు కురిపించంటున్నాడు. అది అలా అవుద్ది, అందుకే మీరు నమాజ్ దగ్గరికి రాకండి అన్నాడు. మత్తు దిగిన తర్వాత అప్పుడు వచ్చేవారు. అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు అన్హు మద్యం తాగి నమాజ్ చదివించారు. మొత్తం నమాజ్లో గొడవ అయిపోయింది. అప్పుడు అల్లా ఏం చేశాడు? ఇంకా మద్యం పూర్తిగా నిషిద్ధం చేశాను అంటున్నాడు అల్లాహ్. యా అయ్యుహల్లదీన ఆమనూ ఇన్నమల్ ఖమరు వల్ మైసిర్ వల్ అన్సాబ్ వల్ అజ్లామ్ రిజ్సుమ్ మిన్ అమలిష్ షైతాన్. విశ్వసించిన ప్రజలారా, ఇక్కడ నుంచి మద్యం మీరు తాగకూడదు. మద్యము, జూదము, అలాగే జోష్యము, ఇవన్నీ కూడా నేను నిషిద్ధం చేశాను. కాబట్టి మద్యం అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లాభం ఉంది అన్నాడు, లాభం కంటే నష్టం ఎక్కువ ఉంది, ఆగిపోండి అన్నాడు. నమాజ్కి దగ్గర రాకండి అన్నాడు 2వది. 3వది పూర్తిగా మానేయండి అన్నాడు. ఒక సహాబీ ఉక్బా బిన్ అబీ ముహైత్ యొక్క కొడుకు మద్యంలో ఉండి గవర్నర్ ఆయన
తాగి ఉన్నారు, మద్యంలో ఇమామత్ చేశారు. ఫజర్ నమాజ్ 2 చదివించాలి, 4 చదివించారు. సలాం తిప్పన్నారు, ఎలాగుంది నమాజ్ అన్నారు. ఎలాగుంది అంటున్నాడు ఏంటి, అసలు 2 4 చదివించాడు, ఎలాగుంది అంటున్నాడు మళ్ళా అని దగ్గరికి వెళ్ళారు. వాసన పడుతుంది, అమ్మ తాగేసి ఉన్నాడా. ఉస్మాన్ గనీతో చెప్పారు, వెంటనే తీసుకెళ్లారు, కొరడ దెబ్బలు కొట్టారు. గవర్నర్కి అల్లా నిషిద్ధం చేశాడు, అది మద్యము నిషిద్ధం చేశాడు. ఆగిపోండి అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. తర్వాత ఏంటండి, జూదము.